అంటే ఇట్స్ లైక్ మన దగ్గర డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. మనం తీసుకెళ్ళి ఒక ఊర్లో ఇక్కడ కాఫీ షాప్ పెడదాం అంటే, మనం పెట్టాలి ఇప్పుడు చిన్న రోడ్ సైడ్ ఉండే బడ్డీ కొట్టయితే పెట్టుకోవచ్చు గానీ, మనం పెట్టాలనుకున్న ఒక బ్రాండ్‌ని తీసుకెళ్ళి ఒక తెలియని ప్లేస్‌లో జనానికి అసలు ఆ కాఫీ అవసరం లేని ప్లేస్‌లో వాళ్ళకి ఇప్పుడు ఆ కాఫీ ఎందుకులే మనం ఈ ₹10 కాఫీ తాగుదాం అనుకునే ప్లేస్‌లో మీరు ఆ కాఫీ పెట్టడం దట్ ఈస్ జస్ట్ క్లియర్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో సిటీ ఉందంటే ఓకే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తాగాలి అనిపించేంత కాంటాక్ట్స్ ఉండాలి. టేస్ట్ Okay. కంటే కూడా టేస్ట్ ఉంటది, యాహ్! బట్ ఆ స్ట్రెంగ్త్ ఉంది. అక్కడ నుంచి జనాలు నా కోసం, నా కాఫీ కోసం ఇక్కడ దాకా వస్తారు ఓకే. అనే స్ట్రెంగ్త్ ఉందంటే యూ కెన్ ఎక్కడైనా పెట్టొచ్చు. అంటే మనం ఇప్పుడు ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ రోడ్ల మీద హైవేస్ విజయవాడ హైవే మీద కంపల్సరీ అక్కడ కొన్ని కాఫీ షాప్స్, టీ షాప్స్ గ్యారంటీ ఉంటాయి కదా. Correct, దే మేక్ correct. గుడ్ బిజినెస్ అని నేను చాలా సార్లు లిటరల్లీ కొంతమంది ఇక్కడున్న ఫ్రాంచైజెస్ కూడా మంచి మంచి పెద్ద పెద్ద పేర్లు ఉన్న ఫ్రాంచైజెస్ కూడా అక్కడ రోడ్ల మీద ఉంటాయి. అవును, కాకపోతే చిన్న ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో గెటింగ్ సాచురేటెడ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ లో ఒక కాఫీ షాప్ ఉంది అంటే, కస్టమర్స్ ఉన్నారు అంటే దే విల్ హ్యాపీలీ గో అండ్ డ్రింక్. కానీ ఒక ప్లేస్ లో ఒక కాఫీ షాప్ కాకుండా 10 కాఫీ షాపులు ఉన్నాయంటే అక్కడక్కడే కాంపిటీషన్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సాచురేషన్. అది పెరిగిపోతుంది మెల్లిమెల్లిగా, కాఫీలో అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో కాఫీ షాప్స్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటారు. కాఫీ షాప్స్ కూడా పెరుగుతున్నాయి, విపరీతంగా పెరుగుతున్నాయి. ఇట్స్ లైక్ బబుల్ రైట్ నౌ. ప్రతి ఒక్కళ్ళు మనకి .com బబుల్ అనేసి, లేదంటే సాఫ్ట్వేర్ బబుల్, ఇంజనీరింగ్ బబుల్, ఇవన్నీ బ్లాస్ట్ అయినాయి కదా. అట్లా కాఫీ షాప్ బబుల్ కూడా ఎప్పుడో ఒక రోజు బ్లాస్ట్ అవుతుందని. ఓకే. ఇంకా ఉంది టైం, బట్ ఇట్ విల్ బర్స్ట్ సమ్ డే.